హాయ్ నమస్తే వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 43 సైజ్ యొక్క టాప్ ఈ బాడీ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో ఇలా పైపింగ్ వేసుకొని పోట్లీ బటన్స్ పెట్టుకొని మనం నెక్కి ఇలా స్టిచ్ చేసుకోవడం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే మనము ఇక్కడ ఈ బాడీ పార్ట్కి డాట్స్ యాడ్ చేయట్లేదు. ఫ్రంట్ సైడ్ కానివ్వండి, బ్యాక్ సైడ్ కానివ్వండి, బాడీ పార్ట్కి డాట్స్ యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఈ మోడల్ టాప్కి మనం నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎంత మార్క్ చేస్తున్నాము, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకుంటున్నాము, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేవలం బాడీ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాటమ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే బాటమ్ యొక్క మోడల్ అనేది 3 పీసెస్ అంబ్రెల్లా కట్ అనమాట. ఆల్రెడీ ఈ టైప్ మోడల్ అనేది నేను వీడియో షూట్ చేసి పెట్టున్నాను కాబట్టి బాటమ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ ఫ్రంట్ సైడ్ ఈ మోడల్ కోసం వితౌట్ డాట్స్ పెట్టుకొని మనం ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ టాప్కి కావాల్సిన మెజర్మెంట్స్: టాప్ యొక్క లెంత్ 45, బాడీ లెంత్ 15, బాటమ్ లెంత్ 31 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 43, వేస్ట్ రౌండ్ 40, బస్ట్ రౌండ్ 47, ఆర్మ్ రౌండ్ 20, షోల్డర్ 16, ఫ్రంట్ నెక్ 6, హ్యాండ్ లెంత్ 16, హ్యాండ్ లూజ్ 10 అనమాట. ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ క్రాసులు తీయకూడదు అనమాట. ఎందుకంటే హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు కాబట్టి, ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి బాడీ పార్ట్కి క్రాసులు తీయకూడదు. హ్యాండ్స్కి మాత్రము క్రాసులు తీసి కటింగ్ చేసుకోవాలన్నమాట. అవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము కాబట్టి క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఫోల్డింగ్ సైడ్. ఇక టాప్ యొక్క లెంత్ 15, 1 ఇంచ్ ఖర్చులు క్యాట్ చేసుకుంటే 16 కరెక్ట్గా ఉందన్నమాట. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 16, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. టేప్ని 8 దగ్గరికి ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుంటాం. మనం బ్యాక్ నెక్ అనేది ఐ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకుంటాము. ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకుంటామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 43 లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాము. అంటే 45, దాన్ని బై 4 చేసుకోవాలంటే 11.25. టేప్ని 11.25 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటాము. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని వచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ కర్వ్ స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా షేప్ని డ్రా చేసుకుంటాము. తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 20, దాన్ని బై 2 చేసుకుంటే 10 ఇంచెస్ అనమాట. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులు వదిలేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఒక 0.25 ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది ఒక 0.25 తగ్గించుకొని మళ్ళీ లైన్ని డ్రా చేసుకొని మళ్ళీ షేప్ని డ్రా చేసుకొని చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది మనము వితౌట్ డాట్స్ యాడ్ చేయకుండా కూడా కటింగ్ చేసుకోవచ్చు. అలా కటింగ్ చేసుకున్నా సరే మనకి షేప్ అనేది కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 40, దానికి 3 ఇంచెస్ లూజ్ యాడ్ చేసుకుంటే 43, దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 10.75 అనమాట. టేప్ని 10.75 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. అంటే డాట్స్కి యాడ్ చేయకుండా స్టిచ్ చేస్తున్నాం అనమాట. మనము అలా స్టిచ్ చేసుకున్నా సరే మనకి లుక్ బాగుంటుంది. రెడీమేడ్ వాటికి డాట్స్ యాడ్ చేయకుండానే స్టిచ్ చేస్తారు కదా, అలా అనమాట మనం ఇప్పుడు స్టిచ్ చేసేది. ఇక్కడ ఖర్చుల వైపు 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటాము. మామూలుగా మనం డాట్స్ పట్టుకుంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత 43 అంటే 4.5 దగ్గరికి మార్క్ చేసుకుంటాము. కాబట్టి మనం ఇక్కడ నుంచి క్రాస్ అనేది ఇలా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలన్నమాట. క్రాస్ ఎక్కడి నుంచి తీయాలి అనే దానికి మాత్రమే ఆ డాట్స్ది. ఇప్పుడు నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. మామూలుగా బ్యాక్ సైడ్ ఐ నెక్ పెడుతున్నాం కాబట్టి నెక్ విత్ అనేది దీన్ని బై 2 చేసుకుంటాము. అంటే 8 ఇంచెస్, బై 2 అంటే 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటాము. బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది జస్ట్ నేను 2 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను. 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము ఫస్ట్ అయితే ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుంటాము. అంటే ఫ్రంట్ సైడ్ పైపింగ్ వేసి మిడిల్లో ఓపెన్ లాగా పెడుతున్నాము.
కాబట్టి ఇది ఓపెన్ సైడ్ వస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి లైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ ఇటువైపున ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అవతలికి ఉండేలా ఇలా లైన్ని డ్రా చేసుకుంటాము. తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుంటాము. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక 1 ఇంచ్ పైకి ఉండేలా చూసుకుంటాము. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే కటింగ్ చేసుకుంటాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము తర్వాత ఎలాగో రౌండ్ నెక్కే పెడుతున్నాం కాబట్టి కొంచెం డౌన్ చేస్తాము. బ్యాక్ పార్ట్ కంటే కొంచెం డౌన్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి క్రాసులు తీయట్లేదు, ఎందుకంటే హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి క్రాసులు తీయకూడదు అనమాట. ఇక్కడ మనము బ్యాక్ నెక్ యొక్క డీప్ 2 ఇంచెస్ పెట్టాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది జస్ట్ 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నెక్ విత్ అనేది 4 ఇంచెస్ పెట్టాము కాబట్టి దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా అర్థమవుతుంది అనమాట. 5 లేదా 5.5 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 5 అంటే ఇక్కడికి వస్తుంది, 5.5 అంటే కొంచెం డౌన్ అవుతుంది. అంటే 6 ఇంచెస్ అంటే మళ్ళీ రౌండ్ అనేది ఎక్కువ అయిపోతుంది. నెక్ విత్ 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 6 ఇంచెస్ కాకుండా ఒక 5.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ షేప్ని ఇలా కటింగ్ చేసుకుంటాము. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేలా కటింగ్ చేసుకుంటాము. ఇది ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఇది మనకి మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇది బ్యాక్ పార్ట్కి, అలాగే ఇంకొక లేయర్ ఇదేమో ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటాము. 2 హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకుని పిన్స్ పెట్టుకుంటాము. తర్వాత బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 60, 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 17 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకుంటాము ఇక్కడికి అనమాట. తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 20, దాన్ని బై 2 చేసుకుంటే 10 ఇంచెస్ కదా. ఇక్కడ నుంచి టేప్ని క్రాస్గా పెట్టుకొని 10 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్, 1.5 ఇంచ్ ఖర్చులు 11.5. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ ఇచ్చేసి మనం ఇలా షేప్ని డ్రా చేసుకుంటాము. ఇక్కడ నుంచి బాటమ్ హ్యాండ్ యొక్క లూజ్ అనేది 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5, 1.5 ఇంచ్ ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ని డ్రా చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటాం. ఇది 2 హ్యాండ్స్ని డివైడ్ చేసుకోవాలి. ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సింది, ఇది పై వైపుకి రావాల్సింది. లోపల ఉండేది లోపలికి వెళ్ళాల్సింది. ఇవి 2 ఇలా పెట్టుకొని 1 సైడ్ క్రాసులు తీసుకోవాలి. దీనికి మాత్రం క్రాసులు తీస్తాము, బాడీ పార్ట్కి మాత్రం క్రాసులు తీయకుండా కటింగ్ చేసుకుంటాం అనమాట. ఒక 0.75 లోపలికి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఇవేమో హ్యాండ్స్, ఇవేమో బాడీ పార్ట్. ఈ హ్యాండ్స్ని కూడా పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే మనము ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి రెండింటిని ఇలా డివైడ్ చేసుకుంటాము. దీనికి ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలన్నమాట. ఇది పై వైపుకి రావాల్సిన సైడ్, ఇది లోపలికి వెళ్ళాల్సిన సైడ్ అనమాట. ఇది షైనింగ్ ఉన్నది అవతల వైపుకి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలన్నమాట. ఇలా పెట్టుకుంటాము. ఇది ఇటువైపుకి ఇలా పెట్టుకుంటాం. ఫస్ట్ ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుంటాము. ఇవి 2 ఫ్రంట్ పార్ట్స్. అలాగే బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి. ఇది లోపలికి వెళ్ళాల్సిన సైడ్, ఇదేమో పై వైపుకి రావాల్సిన సైడ్ అనమాట. మనకి ప్రింటింగ్లో డిఫరెన్స్ తెలుస్తుంది, అది చూసుకుంటాము. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుంటాము. ఇలా లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము కరెక్ట్గా లైన్ ఉంది కదా, అక్కడికి మార్క్ చేసుకుంటాము. ఇలా పెట్టుకొని ఈ మార్క్ దగ్గరికి ఇలా 1 మార్క్, ఈ లైన్ దగ్గరికి ఇలా 1 మార్క్, ఇలా పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి
మనం ఇలా లైన్ని డ్రా చేసుకుంటాం. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకుంటాము. అలాగే ఇటువైపున కూడా ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇటువైపున ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకుంటాము. ఇటువైపున ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇవి రెండు ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్లో 1 మార్క్ పెట్టుకుంటాము. మళ్ళీ ఇక్కడ అంటే మరీ సెంటర్ కాదనమాట, కొంచెం డిఫరెన్స్తో ఇలా మార్క్ పెట్టుకొని ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకుంటాము. పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత 1 లేయర్ సాటిన్ లేయర్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని దీని యొక్క విడ్త్ అనేది డబుల్ ఫోల్డ్ మీద 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాము. తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇలా 1 స్టిచ్ వేసుకుంటాము. తర్వాత దీని మీద దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇలా 1 స్టిచ్ వేసుకోవాలి. ఇవి రెండు కూడా ఈక్వల్గా రావాలన్నమాట. ఒకటి పైకి కిందికి ఇలా పెట్టాము అంటే మళ్ళీ స్టిచెస్ రిమూవ్ చేసి స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు పైపింగ్స్ కూడా ఇలా దగ్గరగా రావాలి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇలా కట్ చేసుకుంటాము. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇక్కడ ఈ పీసెస్ కూడా బయటికి రాకుండా నీట్గా ఉండాలి. ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఓవర్లాక్ చేసాము. అప్పుడు మనకి బ్యాక్ సైడ్ లుక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ 1 షోల్డర్ని ఇలా జాయింట్ చేసుకుంటాము. ఇలా 1 షోల్డర్ని జాయింట్ చేసి ఓవర్లాక్ చేసుకున్నాము. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసి బ్యాక్ వైపు నుంచి మనం ఇలా స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఇలా టర్న్ చేసుకుని ఈ ఎడ్జ్లో మనం స్టిచ్ వేసుకుంటాము ఫస్ట్. తర్వాత నెక్స్ట్ క్లాత్ని కట్ చేసుకుంటాము. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్లో 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాము. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనము షోల్డర్కి ఓవర్లాక్ చేసుకొని దీని యొక్క ఖర్చులు బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి ఇక్కడ ఇలా రఫ్ చేసుకుంటాము. షోల్డర్ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి. ఇది లోపలికి వెళ్ళాల్సింది, ఇది పైకి రావాల్సింది అనమాట. ఇలా పెట్టుకుంటే ఇది క్రాసులు తీసింది, ఫ్రంట్ వైపుకి రావాలి అంటే ఇది ఇటువైపుకి అనమాట. ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకుంటాము.
ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి సైడ్స్ మనము ఎంత జాగ్రత్తగా కుట్టుకున్నా సరే కొంచెం ఎక్స్ట్రాస్ వస్తుంటాయి. ఇలా వచ్చిన ఎక్స్ట్రాస్ని మనం ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు. ఆర్మ్ సైడ్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకొని ఓవర్లాక్ చేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటున్నామో ఇంకొక హ్యాండ్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి బాటమ్ సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాము. ఇలా బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేసుకొని బాటమ్ సైడ్ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని జస్ట్ సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని ఈ అవుటర్ సైడ్ జాయిన్ చేసుకుని ఓవర్లాక్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా స్టిచ్ చేసుకుని ఓవర్లాక్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది అనమాట. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.